డ్రెస్ కూడా సూపర్ గా ఉంది. అదే బ్రహ్మాండంగా ఉన్నారు ఈ డ్రెస్సులోను. పంచులు ఎవరు కట్టారు? పెద్ద తాత గారు కట్టారు తాత. నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు. ఇప్పుడో మన పెళ్లి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? సత్యనారాయణ వ్రతానికి ఇంత గెటప్ అవసరం? అలా అనుకురా, కళ్ళు పోతాయి. చూడు మంచి ఇలా కట్టుకోవాలి. చూడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నావో. నమస్కారం అమ్మా. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి. ఏమ్మా కళ్యాణి, మీ ఆయనడి? అదిగో మావయ్య వస్తున్నారు. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏంటి బాబాయ్ ఇది? పంచి కట్టుకోవడం ఇంత కష్టం కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ప్యాంట్ కనిపెట్టారు. నోరు ముయిరా. పంచకట్టువాడు తెలుగువాడు అన్నారా. కట్టు. వదినా అన్నయ్య ఏడి? అదిగో వస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, తమరు ఇక్కడ కూర్చోండి. అమ్మా మీరు వచ్చి పక్కన కూర్చోండి. మీరు కానివ్వండి, నేను తర్వాత వచ్చి కూర్చుంటాను. నువ్వు కూర్చో వదినా, పని చేయడానికి నేను ఉన్నాను కదా, నువ్వు కూర్చో. వాడంతే. బిజినెస్ లో నన్ను ఏ పని చూసుకునేవాడు, ఇంట్లో నిన్ను ఏ పని చేయనివాడు. అవును చంటేడ్రా, ఎక్కడికైనా పంపించావా? వాడిని ఒకరు పంపాలా? అచ్చోసినట్టు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు బాబాయ్ అలా తిడతావు? పాపం చిన్ననే వీడియోగ్రాఫర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పాప ఇల్లే. అడుగో అన్నయ్య వచ్చేసాడు. వచ్చింది అన్న కాదు, దున్నా. ఎంత? 40. అంతా చాలా తక్కువ సార్. తక్కువేంటే? 40 అంటే 70 రూపాయలు కదా. 40 అంటే 40 రూపాయలు. 40 రూపాయలా? ఆ మొక్కాడు ఎలక ముందు చెప్పొచ్చు కదా. 30 రూపాయలు బొక్క. నీదే డబ్బు. నీదే. ఆటోలో పరస పడేసుకున్నావు. అమ్మా అమ్మా, భార్య భర్తకి కుడి పక్కన కాదు ఎడం పక్కన కూర్చోవాలి. ఎందుకని? మగాళ్ళకి జేబులు ఎడం పక్క ఉంటాయి కాబట్టి. నీ ముఖం. శరీరానికి ముఖ్యమైనది గుండె, అది ఎడం పక్కనే ఉంటుంది. అందుకే భార్య ఎప్పుడూ గుండెలాగా భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలి. అలా చూస్తామంటరా? మొత్తం కవర్ చేయరా. ముందు పూజను కవర్ చేయి, తర్వాత పూజారిని కవర్ చేయి, అంకుల్స్ ని కవర్ చేయి, తర్వాత ఆంటీస్ ని కవర్ చేయి, మొత్తం అందరిని కవర్ చేసే. ముందు నువ్వు కెమెరాని కవర్ చేయకుండా తప్పుకోరా. వీడియోగ్రాఫర్ని నువ్వు తీసుకొచ్చావేమిట్రా? మావాడేమయ్యాడు? ఎవరో తెలుసున్నోళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తొందరపడుతుంటే వాళ్ళు పని చూడటానికి వెళ్ళాడండి. ఎవరు వాళ్ళు? తెలీదండి. 10 మందికి సేవ చేయడంలో మా పెదనాన్నే ఫాలో అవ్వాలరా అని ఎప్పుడు మీ గురించే గొప్పగా చెప్తాడండి. నన్ను చేతు నన్ను దండం పెట్టు ప్లీజ్. రామా తీసుకోమా, తగలబెట్టే. ఐ లవ్ యూ చెప్పకపోతే తగలబెట్టేస్తానట. యాసిడ్ పోస్తానని కత్తో పుడతానంటే ప్రేమించేస్తారా అమ్మాయిలు? తగలబెట్టామా నా కొడుకుని. నీ దాకా వచ్చేసరికి కింద నుంచి వచ్చిందిరా వణుకు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా రిపీట్ అయిందో నన్ను క్షమించండి, నేను దండం పెడతా. చెప్పకడా చెప్పు. ముజే మాఫ్ కీజియే. వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ రా చంటి. థ్యాంక్స్ తర్వాత ముందు చెల్లెల్ని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళు. నా క్లాస్ టైం అయింది. క్లాస్ నీకెవరు ఇస్తారు? మా బాబు. ఏంట్రా అది? ప్రసాదం. అది నీకేం సరిపోతుంది, అందరికి పంచాయి. ఎక్కువ నౌకరే, నీకు బిల్లు 100% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. పద్మావతి, పురుషోత్తం ఎక్కడ? పంతులు గారికి దక్షిణ ఇవ్వాలిగా. మీకు ఆ కష్టాన్ని కూడా కలగనివ్వడండి మీ తమ్ముడు. అటు చూడండి. చాలా బాగా చేయించారు పూజ. శతమానం భవతి శతాయు ఆయుష్యేవేంద్రియ. ఎలా వచ్చావు బాబాయ్ లోపలికి? పైపు ఎక్కిరా. లైఫ్ లో పైకి రావాలంటే పైపులు ఎక్కాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పెద్దయ్యాక అన్ని రకాలుగా పనికొత్తది. ఈ ఇంటికి నీ ఒక్కటి దిష్టి బొమ్మ సరిపోవట్లేదా? వీళ్ళని కూడా నీలాగా తయారు చేస్తున్నావు. వచ్చాడ్రా అమితాబ్ బచ్చను. ఆగండి రా. వద్దులే బాబాయ్,
తాత నేను తిట్టడం నువ్వు సిగ్గు లేకుండా తల ఉంచుకోవడం మేము చూడలేకపోతున్నాం బాబాయ్. సిగ్గు లేదురా, వ్రతం రోజు కూడా గొడవలేనా? ఎవరినో ఒకరిని కొట్టకపోతే నీకు నిద్ర పట్టదా? నువ్వు మారవరా? అంత నమ్మకం ఉంటే మీరే సంపాదించండి, తిని ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు చేస్తున్న పని అదేగా, తెల్లారు లేస్తే అడ్డమైన వెధవులతో గొడవలు, ఊరి మీద బలాదూర్లు. ఏరా మీ నాన్న మాట ఒక్కరోజు కూడా నువ్వు వినవా? వాటి చేత తిట్లు తినకుండా ఉండలేవా? నీ ఏజ్ ఏమిటి, నువ్వు చేస్తున్న పనులేమిటి? మీ నాన్న ఉన్నాడని అలా అన్నాను రా, నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఆయన ఎన్ని తిట్టినా ఫీల్ అవ్వను, కానీ మీరు చిన్న మాట అన్నా చాలా ఫీల్ అవుతాను పెద్దనాన్న. ఏంట్రా ఆ డ్రెస్ అసలు మ్యాచింగ్ లేదు? ఏం పెద్దనాన్న, ఏమైంది? పైన రూమ్ లో మంచి షర్ట్ ఒకటి పెట్టించాను, వెళ్ళి మార్చుకురాపో. పెద్దనాన్న మ్యాచింగ్ సూపర్, రేపటి నుంచి మీరే సెలెక్ట్ చేయండి. నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను ఎంతమంది జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. అన్నా నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికి వచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారో చెప్పు. రే నానిగా ఏంట్రా ఎక్స్ట్రా మాడుతున్నావు? పొట్ట మీద గుర్తునంటే తీజపా బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఊరుకోవా, ఇలా సరదాగంటే. రే నానిగా తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్, కొత్త తెస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే షర్ట్ అవుద్దో ఏదేస్తే ఫిట్ అవుతుందో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. అరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రేయ్, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి, మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు, అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రేయ్ సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా, కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతానా నా మాటను? సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాలద్దాలు వాళ్ళ కొడతావరాను. గంటలో పడ నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తావు. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రారేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది చాగిపోయావు. ఎగ్జాక్ట్ ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే పప్పు వదిలింది తుప్పు. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావేంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం, లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్కి వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొన్నదిరా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా? మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు ఇగో బాబు డబ్బులు. తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తాను సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా, తొందర 6 7 8 9 తొందర. సారీ అండి. అయ్యో కాలువే పట్టడం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటి. 5వ ప్లాట్ఫామ్ మీద ఉంది, రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పింది ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి.
అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సీనిగా ట్రైన్ కదిలిపోయింది. రండి 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 రండి. ఉండరా, నేను ముందే ఎక్కను. జాగ్రత్త, జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని వదిలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే, మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. మీరు రండి రండి రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? రిజర్వేషన్ చూడరా. ఒరే, బొంబాయి వెళ్ళడానికి వెళ్ళి గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే గట్టిగా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నై బాయ్. నై బాయ్ నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, లేకండ్రా. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో హోటల్ వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదో అని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను గుద్దటం మీకు మంచిది అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ టికెట్. ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి, గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సార్ సరిగ్గా చూడండి సార్. మీలా టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ 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 అతనే సార్, అతనే. అతనా? ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్ట. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. 3,000 ఏమండి, మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి. ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, వార్త కింద ఉంటారా? పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారా, లేదా చంపేతును. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు, నా కర్మ. నన్ను గుద్దావు కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి. చూస్తావా? అయిపోయి మహాతల్లి, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే, నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను. ఈ లోపు మీరిద్దరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు. దరిద్రం వదిలిపోద్ది. నిన్నేరా, నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా? అచ్చా పని చేస్తుందే. ఏంట్రా పని చేసేది? ఇందాకేంట్రా అన్నా? నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా? అసలు నేనంటే ఎవరనుకున్నావు? భానుమతి ఫ్రమ్ తొర్రేడు. 13 ఏళ్లకే ఇటాగే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటాన్రా. సంతలో నిన్ను అమ్మేసి రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకు పడేసరికి ఒరిజినాలిటీ బయటపడింది. వాటర్ ఎవనో ఎవనో ఎవనంటే ఎవనో. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు సచ్చినాడు. 13 ఏళ్ళకి నైనా కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. భాయ్ और बहनों, लेडीज एंड जेंटलमैन,
దిగు కింద దిగు కింద దిగు దా, దిగు దిగు ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో తాగి చావు. బాబు భానుమతి కత్తి ప్రా పెగ్గెత్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతాం. ఒరేయ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే దీన్ని ఎలా పడేసావరా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు. నీ కోటర్ లాగించేసింది. అయ్యి బాబోయ్ ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకు ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైన్? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదలో నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదలో నువ్వు దీన్ని మోసుకురా. టికెట్ టికెట్ ఒరేయ్ టికెట్ అంటరా కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటుందని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులని టీటీకి ఇచ్చేసాను రా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది. దాంట్లో పిన్నిస్లు రబ్బర్ బ్యాండ్లు బొట్టు పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్ ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? సేత్తోరా. ఒరేయ్ దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా? తీయే. తప్పదా? నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా రే 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 టెన్షన్ పెట్టక ట్రై చేస్తాను. రే చాలా కష్టంగా ఉందిరా. ఏంటి చెయ్యి ఎడతామా తీస్తామా? టికెట్ టికెట్ దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. టికెట్ టికెట్ 3 రాజమండ్రి అండి. టికెట్ టికెట్ ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా. దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా. అది మళ్ళీ లేచిందనుకో అరుస్తుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా. పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనా చెప్పారు. పెట్టేస్తానే. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు టికెట్ తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి సార్. 10 రూపాయలు, ముగ్గురు 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్ల మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం. మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవని తెలుసు. అక్కడ 700 ఉంటాయి. తీ. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే. బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పరాయడం మనకి ఎందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంటకు అనుకుంటాను. మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు. ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయి డబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు. నాన్నగారు నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా మీ పెదనాన్న. పొద్దు నుంచి వాడు వచ్చాడా కలవరిస్తున్నాడు. వెళ్ళి కలు. పెదనాన్న ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కగా రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటికిలా వెంటపడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఏడ్చోలే, ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు. కుళ్ళు నీకు. సర్లేవయ్యా, గుడ్ న్యూస్ చెప్పా గానీ ఫోన్ పెట్టే. ఏంటయ్యా? మొన్న మనకి వేలంపాట్లో పోయిన ల్యాండ్ వాల్యూ 250 కోట్లు కాదంట, 400 కోట్లు అంట. తమ్ముడికి ఫోన్ చేయి. తమ్ముడు చెప్పన్నయ్యా. ఆ రామకృష్ణ గాడిని 20 ఏళ్లుగా నేనేమి చేయలేకపోతున్నాను. వాడు ఫ్యామిలీతో మనూరొచ్చాడంట. పుట్టి పెరిగిన ఊళ్ళోనే వాడి పరువు తీయాలి. పరువుతో పాటు వాడు కాలో చెయ్యో పోగొట్టుకొని వస్తాడు. ఈ కమ్మటి కబురు నేను నీకు సమ్మగా చెప్తాను. తమ్ముడంటే వాడయ్యా. అదే మాట రేపు అన్న చూద్దాం. నమస్కారం. నేను సంవత్సరం పొడుగునా ఎక్కడున్నా ఒక సన్నాసి నాకు చేసి దండం పెట్టడు. మీరు సంవత్సరానికి 3 రోజులు ఎక్కడున్నా దండం పెట్టి పొలవబట్ట కాళ్ళ మీద పడతారు. ఇదేంటి బావా? మా అన్నయ్యలో ఉన్న గొప్పతనమే అది.
రే రామకృష్ణ, ఏట్రా చిన్న పెద్ద లేకుండా పెద్ద అని పేరు పెట్టి పిలుస్తాయిటి ఒళ్ళేమన్నా బలిసిందేటి బలిసిందో లేదో బరిలోకి దిగితే తెలుస్తుంది. ఏంటి చూస్తున్నావు? వయసులో ఉన్నప్పుడు తెగ తిప్పేవటి కదా, రా చూసుకుందాం. ఏంట్రా చూసుకునేది? సంటే ఏంట్రా ఆయనంటే నీకు పొడుచుకొచ్చింది? రేయ్, దమ్ముంటే మాలో ఒక్కడినైనా కొట్రా. మీరు గెలిస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అదే నేను గెలిస్తే వెళ్ళకొట్టని మా అన్నయ్యని బ్యాండ్ మేళంతో సహా మళ్ళీ ఈ ఊర్లోకి తీసుకురావాలి. సరేనా? ఇంకా చూస్తారేడు బావగారు, వక్కిలు ఎరగ తీసేయండి. ఈ ఊరికి పెట్టి శని వదిలిపోతుంది. మేము ఈ ఊరు వచ్చింది పండగ చేసుకోవడానికి, పగలు పెంచుకోవడానికి కాదు. రారా సంటే. ఏంట్రా ఆడంగోళ్ళలో వెళ్ళిపోతున్నారు? సంక్రాంతి పండగకి వచ్చారు, కోడి పుంజులకున్నంత పౌరుషం కూడా లేదేంట్రా? ఉప్పు కారం తింటల్లా? పెదనాన్న వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. మొలతాడొక్కటే ఉంటే సరిపోదు, మగతనం కూడా ఉండాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాంచ కరిష్యే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఒక్కడినైనా కొట్టమన్నావు, ఏ ఒక్కడిని వదలకుండా కొడతాను. రండ్రా. ఇందాక ఏంట్రా అన్నావు? కోడి పుంజు మొలతాడు పౌరుషం. చూపించరా పౌరుషం. నీ పౌరుషం చూడాలని ఉంది. మళ్ళీ ఆ కర్ర నా చేతిలోకి వచ్చిందో తోపేస్తా. చూపించరా. తీసుకోరా కర్రా, తీసుకో. నువ్వు వాడే వాగాడో తెలుసా నీకు? పిచ్చి కుక్క మరిగితే నేను పట్టించుకోనరా. నేను అలా కాదు, పాత పెట్టేస్తా నా కొడుకుని. అంతకంటే నీకేం చేద్దాం రా? మన పరువుని బజార్ పాలు చేయడం తప్ప. మీ నాన్న అంతే, ఆయన మాటలు పట్టించుకో. నేను చేసేది అదే. ఈ దొంగ సచ్చినోడు కొట్టి ఊరికి మంచి పని చేశావు. ఓ పొగడేకే దిష్టి తగలేద్ది. దిష్టి తగిలితే నేను తీస్తా గానీ మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నీ బాయ్ ఫ్రెండ్ తెలిసే గోలెట్టేస్తాడే. ఓ పని చేయి, ఈ జిల్లా మొత్తంలో అదిరిపోయే గుంటున్నో దాన్ని చూడు, చేసుకుంటాను. అర్రే నువ్వెందుకే సిగ్గుపడతావు?
సరిగా తుడవరా రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే. తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్, దిష్టి తీస్తే తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్. సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీ స్టోరీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారుకి జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడినే? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం, టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్నా, అతను కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రేయ్ నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. ఫీల్ అవ్వకండి సార్, పగిలింది హెడ్ లైటేగా. అది హెడ్ లైట్ కాదురా, నా కొడుకు కన్ను. మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడేంటి? అమ్మో, ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా సని దబా మగరీసా. నువ్వేంటి ఇక్కడ? అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్న అంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట. నన్ను హాస్టల్ మాన్పించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్ట వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవేనా? ఏంటిది? తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా. నానా! ఏంటి నాన్నా? ఏంటి నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ముందు అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానికా? నేను ఇక్కడెక్కడ ఎడతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు? నచ్చపోతే పైన మేడ మీద తీసుకెళ్లి తోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్ల కదా అని నేనే ఏదో సర్దుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కింద రూమ్లోకి షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏ ఏసీ పనిచేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే. అది కాదు, అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏం వస్తుంది? తిలోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక గుంట. అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును, దయ్యమే. పోయి సంవత్సరం అయింది. నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని డెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి జాగ్రత్త. మనకే ప్యాక్ అయిపోతే పైన దానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి జంప్ అయిపోద్ది. ఎవరు నువ్వు? నేనేరా తిలోత్తమని. తిలోత్తమా? నేనేదో ఉత్తుతున్నాను. నువ్వేంటి నిజంగా వచ్చేసావు? రివెంజ్ తీర్చుకోవటానికి రా. పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైడ్ కొట్టుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రేయ్,
ఆ అమ్మాయిని ఇంకో మాట అంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా, కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళు. తొక్కలో ఐడియా. ఎరా చంటి, పంజగుట్టలో ఏదో వెడ్డింగ్ మాల్ ఉందంట కదా, ఎక్కడ నాన్నా? అదా మన ఫ్లైఓవర్ పడింది చూడు, దాని ఎదురుగానే ఉంది. నీకు తెలుసా? తెలుసు. అయితే మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్లరా? అమ్మా పెద్దమ్మ బుక్ చేసావమ్మా. శైలు నిశ్చితార్థం కదరా, నగలు కొనాలి. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆహా, అబ్బా అయితే తీసుకెళ్తానమ్మా. ఇంకో ఇడ్లీ పెట్టుకున్నా. వద్దు పెద్దమ్మా, అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ గా ఎక్కడికి? ఇంక వెళ్ళే పని అయినట్టే. అది పని చేసే వాళ్ళకి, నీలాంటి పని లేని వాళ్ళకి కాదు. ఎర్లీ మార్నింగ్ ఇలా పోగొట్టం ఎందుకులేండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. బాను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపిరా, ఓ పని చేసినట్టు ఉంటుంది. తిరిగి తీసుకురావద్దా నాన్నగారు? అది వేరే చెప్పాలా? ఆహా, వచ్చే దారిలో బెలూన్స్ ఐస్ క్రీమ్ కొనిమంటారా? అలాంటి ఏమి కుదరవు కానీ ఏదో వెళ్ళమని చెప్పండి. చేతి నా రూమ్ ఆక్రమించి నేను వాచ్మెన్ చేసావు, ఇప్పుడు నా బైక్కి డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నావా? పొడిచేస్తాను. ఏమ్మా నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళా? వెళ్తున్నాను అంకుల్. ఎలా వెళ్తావు? ఒరే చంటి, పెద్దనాన్న ఈ అమ్మాయిని కొంచెం కాలేజ్ దగ్గర దించి. అరే నేను చేసి అనుకుంటున్నాను, మీరు అనేశారు. పెట్రోల్కి డబ్బులు ఇవ్వరా? ఎప్పుడు వచ్చేసానన్నయ్య? వందిచ్చి 1 year అయింది. పదండి మేడం, బయలుదేరదాం. వస్తాను అంకుల్. ఇప్పుడు నన్ను చంపడానికి కాకపోతే నువ్వు ఇంత అర్జెంట్గా చదివి ఏం పొడి చేద్దామని? ఇంజెక్షన్స్ బాగా చదివి డాక్టర్ అవుతా. ఓహో, మటలు చేయడానికి లైసెన్స్ కోసం ట్రై చేస్తున్నావు అనమాట. అవును, రాత్రి తిలోత్తం వచ్చిందా? దాని గురించి ఇప్పుడు అవసరమా? నువ్వే చెప్పావు కదా రోజు వస్తుందని, రాత్రి కూడా వచ్చిందేమో అని. వచ్చింది, కాసేపు మాట్లాడుకున్నాం. బాగా టైర్డ్గా ఉన్నానంటే వెళ్ళిపోయింది పాపం. ఇంకేం చెప్పలేదా? బాగా బోర్ కొడుతుందంట, నిన్ను తోడు రమ్మంది. వెళ్తా పెట్టి. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మీ ఇద్దరు లవర్స్ కదా, ప్రేమ గురించి ఏమన్నా చెప్పిందేమో అని. దానికి కూడా గాలి ఏదో తగిలేడట. ఏంట్రో ఇద్దరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ తేలింది? దారిలోనా బార్లోనా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే మక్కలు ఇరుగుతాయి. అయ్యి బాబాయ్, పొద్దున్నే క్వార్టర్ వేస్తావే ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు పొట్టు సైడ్కి వెళ్ళి, నేను వచ్చేస్తాను. జాగ్రత్త, ఈ మందులో మంచిగా లేకపోతే నేను మంచు తినేస్తుంది. అలాగే అలాగే. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం 6 గంటలు బెటర్గా అంటాను కాబట్టి. భగవద్గీత. మన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉండగా ఆ తిలోత్తమ కాదు కదా, దాని మామ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. రేయ్, లైట్లు తీయండి రా. ఒరే చంటి, ఎవరు? నేను రా, తిల్లుని. ఏంట్రా, ఏమైంది? దయ్యం పెద్దనానా, ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో దయ్యం ఏమిటా? నీ ముఖం ఏదో పీడకాలు వచ్చి ఉంటుంది. వీడికి వచ్చే కళ కూడా పీడకలే రావాలా? అమ్మ నా ఏటీఎం. మంచినీళ్ళు తాగేసి పోయి పడుకోరా. పెద్దనాన్న ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అమ్మా తిలోత్తమా, ఏంటి? ఈ రోజు నేను గుళ్ళో స్వామీజీని కలిశాను. నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా, ముద్దు ముచ్చట తీరకుండా కన్నెగానే పోతే ఇదిగో ఇలాగే తెల్ల చీర కట్టుకొని అల్లాడిపోతారంట. అందుకని ఆ ముచ్చట కాస్త జరిగిపోయిందనుకో, నీ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోద్ది. నేను డిసైడ్ అయిపోయాను. తిల్లు తిల్లు నా మాటను ఆగు. తిల్లు 5 నిమిషాలు. తిల్లు 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 తిల్లు. ఎక్కడికి వెళ్తావే? జంటంటే అనుకుంటున్నావే? ఒంటి కన్ను రాక్షసుడు, అలాంటిది ఈ జంటనే బెదిరిస్తావా? కొనుక్కోకు, సరిగ్గా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాబాయ్,
హలో ఏంటి వదిన ఇది? రేపు ఎంగేజ్మెంట్ అని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఏంటి పిచ్చి పని? నా వల్ల ఈ ఇంటి పరువు పోకూడదు. ఇప్పుడు పరువు పోయేంత పనే జరిగింది వదినా. ఎంగేజ్మెంట్ బట్టలకని షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే సీక్రెట్ కెమెరాతో షూట్ చేశానంటూ వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు రోజు ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వాడు రమ్మన్న చోటికి రాకపోతే వాడు తీసిన తిట్టనట్లో పెడతానని, మీ అన్నయ్యకి కాపీ పంపిస్తానని బెదిరిస్తున్నాడు. అందుకని చచ్చిపోతావా? దీంట్లో నీ తప్పే ఉంది. ఈ విషయం అన్నయ్య చెప్పొచ్చుగా. మీ అన్నయ్య గురించి నీకు తెలీదు. పెళ్ళైన కొత్తలో మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదంటే కాలేజీలో నన్ను ఇష్టపడిన అబ్బాయి గురించి చెప్పాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేనే కావాలని చేశానేమో అనుకుంటారు. ఆయనతో చెప్పడం కన్నా చచ్చిపోవడమే మేలు. ఏంటొదినా, నీ పిల్లలు కూడా నా అలాగే తల్లి లేకుండా అయిపోవాలా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు. అంతా మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఓనర్ ఎక్కడ? పైన ఉన్నారు సార్. మీరు ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే సిగరెట్ కెమెరాతో షూట్ చేస్తావు నా కొడకా? ఫ్యామిలీ లేడీస్ ఎవరితో చెప్పుకోలేరని బ్లాక్ మెయిల్ చేస్తావరా? ఆ సిడీలు ఎక్కడ ఉన్నాయి చెప్పు. తీలేక ఖాళీ చేద్దాం. తీరా ఇదిగో నీ సిడీ. మా ఫ్యామిలీ బరువు బజార్కి ఎక్కకూడదని పోలీస్ కేసు పెట్టకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి యాషాలు వేసావో చంపేస్తాను. ఎవడ్రా నా కొడుకును కొట్టింది? నమస్కారం నమస్కారం. రండి రండి రండి. అయ్యా, సరిగ్గా చెప్పిన సమయానికే ఇయ్యాలవాన్ని బయలుదేరమన్నారు కదా. తీసుకురావడానికి మా సంటి వెళ్ళాడుగా. నమస్కారం మావయ్య. నువ్వు పురుషోత్తం కొడుకు కదూ? అదే నా అదృష్టం మావయ్య. అంత గొప్ప పని ఏం చేస్తుంటావు? ఒకటేంటి మావయ్య, ఇంటి పని, ఆఫీస్ పని, సైడ్ పని, క్షణం తీరిక లేకుండా అన్ని నేనే చేద్దాం అనుకుంటాను. కానీ అన్ని ఇంట్లో చూసుకుంటారు కాబట్టి సూపర్వైజింగ్ చేస్తుంటాను. అంటే బలాదూరు అన్నమాట. మాయకి చమత్కారాలు ఎక్కువే. రండి మాయ, రండి, ఎక్కండి ఎక్కండి. ఎంగేజ్మెంట్ నాకు. మాకు టైం వస్తుంది. ఏ ఇంకా మీ ఇంట్లో సిగ్నల్ ఇవ్వలేదా? ఇచ్చుంటే ఈ లూప్ లైన్ కష్టాలన్నీ ఎందుకు? ఇప్పటికే బండి రన్నింగ్ లో ఉండేది. అయ్యా, లగ్న పత్రిక రాయటం పూర్తయింది. పెళ్లివారు వస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు. పెళ్లివారు వచ్చేసారు. వెళ్ళి ఎర్ర నీళ్ళు పట్ట. నీళ్ళు వస్తున్నారు. ఆగండి ఆగండి, ప్లీజ్ ప్లీజ్, మీకే చెప్పేది ఆగండి ఆగండి. రాయ్, ఆ చంటిగాడు ఎక్కడున్నాడో వెతకండి రా. అన్నా అడుగో. రండి రండి రండి.
నా కొడుకు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మర్యాదగా బయటకు వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఏంటయ్యా వాడు మా పెద్దనాన్న చాలు మీద- చాలు మాకు జరిగిన ఈ మర్యాద చాలు ఏ ముఖం పెట్టి సిగ్గులేదురా నీకు పదరా నోరు మూసుకుని పదరా పోరా బయటికి పో. ఇన్నాళ్ళు నీ గొడవలు వీధి వరకే అనుకున్నాను, ఇప్పుడు ఇంటి దాకా వచ్చాయి. పోరా. వాడు తప్పు చేశాడు నాన్న, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు రా? తప్పు చేస్తేనే కదా కొట్టాను అన్నావు. ఏం తప్పు చేశాడు రా వాడు? వాడేం చెప్తాడన్నయ్య? వాడిని కానీ నేను తప్పు చేశాను. నానా చిచి నన్ను అలా పిలవద్దు. దేవుడు లాంటి మా అన్నయ్య ఒంటి మీద ఎప్పుడైతే ఓ బజార్ రౌడీ చేయేశాడో అప్పుడే ఈ ఇంటి పరువు పోయిందిరా. పురుషోత్తం వద్దనయ్య, వీడిని వెనకేసి రావద్దు. ఇవాళ వీడి వల్ల మనకు జరిగిన అవమానం చాలు. నీకు దండం పెడతాను, నన్ను ఆపద్దు. రేయ్ పోరా, ఇంకా నిలబడ్డామే. పో. ఏంట్రా చెల్లెలు పెళ్లి చెడగొట్టి ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావు? పోరా బయటికి. రేయ్ ఈ ఇంటికి నిజంగా నువ్వు మంచి చేయదలుచుకుంటే వెళ్ళిపోరా. ఇన్నాళ్ళు నీకు తల్లి లేదు, ఇప్పుడు తండ్రి కూడా లేడు. పోరా పో. రే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోరా. చెప్పటం తెలియరా? నీ బాబు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటికి ఇంటిసాడా? నేను నీలాగే తొక్కలో సెంటిమెంట్ అనుకునేవాడిని. అందరికీ దూరంగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, దాని విలువ ఏంటో. వదిన బాను వస్తున్నారా? రావదినా, ఏంటి దయ్యాన్ని కూడా వేసి తిరుగుతున్నావు? భయపెట్టేస్తా, జాగ్రత్త. నా వల్లేగా నీకిదంతా. నాకు ఇదేనా కొత్త? కాకపోతే నాన్న ఈసారి కొంచెం రేంజ్ పెంచి ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు, అంతే కదా. నువ్వంతా తేలిగ్గా తీసుకుంటావు. అయినా నా గురించి నువ్వెందుకు బయటుండి కష్టపడాలి?
జరిగిందంతా నేను ఇంట్లో చెప్పేస్తా. వదినా, చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అన్నయ్య నేను అనుమానించిన తలంచుకుని కాపురం చేస్తున్నావు. ఈ విషయం పెద్దనాన్న తెలిస్తే అన్నయ్యని బయటికి గెంటేస్తాడు, ఊరంతా తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కాదు, పెద్దనాన్న తలదించుకోవాల్సి వస్తుంది. మీరిద్దరూ విడిపోయి కంటే నేను విడిగా ఉంటే మంచిది. తోడబుట్టినవాడున్నా కూడా నా కోసం ఇంత చేయడేమో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఏంటి వదినా, థ్యాంక్స్ చెప్పి ప్రయాణం చేసేస్తున్నావా? నీకు విషయం తెలుసా? నేను లేకుండా మా నాన్న ఉండగలడేమో కానీ మా పెద్దనాన్న ఉండలేడు. రేపో మాపో కబురు పెడతాడు, వచ్చేస్తాను. ఓ తిలోత్తమా, మా వదిన జాగ్రత్తగా తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళొద్దునా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. కానీ నువ్వు వెళ్ళు. అన్నయ్య, నువ్వు ఒకసారి డాక్యుమెంట్లు చూస్తే అప్రూవల్ పంపిస్తాను. తర్వాత చూస్తాను లేరా. ముందు నువ్వు వెళ్ళి చంటిని ఇంటికి తీసుకురా. ఎవరూ లేనట్టు వాడు బయట ఎందుకు ఉండాలి? కష్టపడతాడు, పడనే అన్నయ్య. అప్పుడే వాడికి జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. వాడు లేకపోతే ఇంట్లో కళ్ళైపోయిందయ్యా. ఉంటే ఇంటి పరువే పోతుంది వదినా. అన్నయ్య, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. ఈ ఒక్కసారి నా మాట కాదనద్దు. ఒరే సీనిగా, ఇప్పుడు గుడ్స్ తాకట్టు పెట్టి పార్టీయాల్సిన అవసరం ఉందంటావా? నానిగాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు రా. మరి మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో ఎందుకంటారో సేమ్ నానిగాడిది కదా. ఒరే బాచిగాడు వచ్చాడేంట్రా? ఇదేంట్రా మళ్ళీ జనాలు వేసుకొచ్చేస్తున్నాడు? మొన్న నువ్వు ఇచ్చిన కోటింగ్ అడిగి ఆనలేదు అనుకుంటా, మళ్ళీ కొట్టించుకోవడానికి వచ్చేస్తున్నట్టున్నాడు. నానిగాడికి పార్టీ తర్వాత ఇద్దాం, ముందు ఇడికి ఇచ్చేద్దాం. దా ఇచ్చేయి. పార్టీ ఇస్తాను వెళ్ళు, డ్రాప్ అయిపోయావే. మా బాబు పళ్ళు కొనుక్కుంటున్నాడు. ఓసారి ఈయన కొట్టినందుకే ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. మళ్ళీ కొట్టాననుకో ఈయన కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారా? మళ్ళీ జనంలో గడుపు తొక్కినాడు. మా అమితాబ్ బచ్చన్ మూలంగా ఈ గబ్బర్ సింగ్ గారు బతికేశాడు రా. పద పద.
నానా వీడిని చంపుదాని వచ్చాను నానా. నార్మల్ నన్ను ఎందుకు చంపడానికి వస్తాడు రా? నేను నీలా రౌడీనా? ఆ రోజు మన ఇంటికి వచ్చింది వీడే కదా. రే నువ్వు మారవరా? చెయ్ నీ మొహం నాకు చూపించుకో. నాన్న మాటి నాన్న నాన్న మాటి నాన్న నాన్న ఏరా పురుషోత్తంగా వేసేసారా? ఏంట్రా వేసేది? నేను ఇంట్లో ఉంటేనే మీకు సేఫ్. నేను బయట ఉంటే నన్ను ఎవ్వడో ఆపలేడు. మెడక్కాయలు తెగిపోతాయి. నేనుండగా నా ఫ్యామిలీని ఎవడో ఏమీ పీకలేడరా నా కొడకల్లారా. చంటి ఏమిట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఇంటికి దూరంగా ఉంటేనన్నా వాడు మారుతాడనుకున్నాను. వాడి జన్మలో మారడన్నయ్య. వాడు మారతాడ్రా? నాకు నమ్మకం లేదన్నయ్య. వాడిని చూసిన ప్రతిసారి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తోంది అన్నయ్య. సార్ సార్ ఏంటి సార్ ఒంట్లో బాగోలేదా? అదేం లేదు మరి. ఏంట్రా మీరు సెటిల్ చేసేది? ఇంట్లో దొంగతనం చేస్తారా? ఇంటి దస్తావేజులు తెచ్చిస్తారా? ఏంటిది? ఎవర్రా వీళ్ళు? సార్ మేము క్రికెట్ బొక్కిస్తామండి. మొన్న జరిగిన 2020 క్రికెట్ మ్యాచ్ లో 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కట్టి ఓడిపోయారండి. ఆ డబ్బు అడుగుతుంటే మా ఇద్దరిని వాళ్ళ చుట్టూగా తిప్పుకుంటూ పరేషాని చేస్తున్నాం. ఏంట్రా అతను చెప్పేది? మాకు వసూలు చేసుకోవడం చేతకాక సార్, ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళం ఇంటికి కూడా వచ్చి వసూలు చేసుకోగలం. దానికి ముందు పెద్దలు మీరు ఒకసారి చెప్పిపోదామని వచ్చాం. ప్లీజ్ ప్లీజ్ సుబ్రహ్మణ్యం గారు. సార్ వాళ్ళకి సెటిల్ చేసి పంపించేయండి. అలాగే సార్, పదండి. వస్తాం సార్. ఏంట్రా ఇది? ఎందుకురా మనకి మన్ని? కష్టపడి సంపాదించిన డబ్బు చాలదా మనకి? ఇలా చూడాలని సంపాదించాలా? మన మీద మన కంపెనీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నారా జనం? ఇలాంటి నీచమైన విషయాలు బయటకు వస్తే మీ నాన్న తట్టుకోగలడా? అయినా ఏం తక్కువ చేశారా మీకు? మీరు అడిగినంత డబ్బిస్తున్నాం కదా. నువ్వేంటిచ్చేది మాకు డబ్బు? ఇది మా నాన్న ఆస్తి. నీ డబ్బు ఏదో ఇచ్చినట్టు ఫీల్ అవుతావు ఏంటి? మా డబ్బు మా ఇష్టం వచ్చినట్టు తగలేస్తాం. అడగడానికి నువ్వెవడివి? మా పిల్లలకి కట్రాయలు కొనాలన్నా, మా పిల్లలకి పట్టు చీరలు కొనాలన్నా అన్నిటికీ నిన్నే డబ్బులు అడగాలి. నీ పెళ్ళం చచ్చిందని నిన్ను నీ కొడుకుని తీసుకొచ్చి మా నెత్తిన పడేశాడు మా బాబు. రేయ్, ఈ కంపెనీలో అందరిలాగే నువ్వు పనోడివి. వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు, నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు. పనోడివి పనోళ్ళగా పడుండు. ఇంకొకసారి మా జోలికి వచ్చావు అదరా. డాక్టర్, ఫస్ట్ అటాకే ఇంత సీరియస్ గా రావడం ఇట్ ఈస్ వెరీ రేర్. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారా? అలాంటిదేమీ లేదు డాక్టర్. వాడి కొడుకు గురించే నా తమ్ముడి బాధ అంతా. వాడి గురించి ఆలోచించే తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. పరిస్థితి మాత్రం కొంచెం క్రిటికల్ గానే ఉంది రామకృష్ణ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా సరే నా తమ్ముడు బ్రతకాలి డాక్టర్. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. అసలు వాడిని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. ఉన్నాడా పోయాడా అని చూడ్డానికి వచ్చావా? పెద్దనా, నీ జేబులో డబ్బులు పెట్టాను కానీ నీ మనసులో ప్రేమను పెట్టలేకపోయాను రా. నిన్ను చూస్తే వాడికి ఉన్న ప్రాణం కూడా పోతుందేమో. నీకు తండ్రి అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు తమ్ముడు కావాలరా.
కావాలి. ఏంటి చంటి ఇక్కడ కూర్చున్నావు? నాన్నని అలా చూడలేక. మీకేమీ కాదు మావయ్య, ధైర్యంగా ఉండండి, త్వరలోనే కోలుకుంటారు. కోలుకుని ఎవరిని ఉద్ధరించాలమ్మా? కన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేకపోయాను. చంటి గురించి అలా అనకండి మావయ్య. అలాంటి కొడుకుని కన్నందుకు మీరెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. తనే కనుక లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. ఏంటమ్మా నువ్వు అనేది? నిశ్చితార్థం రోజు తను రౌడీలతో గొడవ పడింది నాకోసమే మావయ్య. నేను శైలు ఎంగేజ్మెంట్ కని బట్టలు కొనడానికి వెళ్తే మీరు తనను అపార్థం చేసుకుని అవమానించినా చంటి తలంచుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ నిజాన్ని దాచటానికే మావయ్య మీరు చంటి గురించి సంతోషపడాలే కానీ బాధపడకూడదు. వాడిని వెంటనే చూడాలనుందమ్మా. చంటి, మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. నిజమా? నిన్ను వెంటనే రమ్మంటున్నారు. తొందరగా వెళ్ళు. నానా, కూర్చో. నన్ను క్షమించరా. ఏంటి నాన్న మాటలు? నీ గురించి తెలుసుకునేసరికి నాకు నీకేం కాదు నాన్న, నీకేం కాదు. నాకేం పర్వాలేదురా. మంచి కొడుకుని కన్నా తృప్తితో కళ్ళు మూస్తాను. అలా మాట్లాడుకున్నానా? ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. నువ్వేం చేయలేదని బాధపడ్డాను కానీ నీకు నేనేం చేశానని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ఒక తండ్రిగా నీ చేతిలో నేను ఆస్తి పెట్టలేదురా, బాధ్యతలు పెడుతున్నాను. అన్నయ్యలిద్దరూ అడ్డదారులు సంపాదించాలని చూస్తున్నారు. తెలుసు పెదనాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న. డాక్టర్! అయ్యా మన చంటి బాబు. అతనికి మీరు తప్ప ఇంకెవరున్నారు బాబు? ఆ బంధాలన్నీ నా తమ్ముడితోనే బూడిదైపోయాయి. వాడే లేనప్పుడు
నాకు ఇంకెవరూ అక్కర్లేదు. ఏంటి వదిన నువ్వు చెప్పేది? రేయ్, ఎవడ్రా ఈ రౌడీని లోపలికి పంపింది? బయటికి తోసేయండి. సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఏంట్రా వినేది? ముందు బయటికి పోరా. ఆ రోజు జరిగిన దానికి కారణం నేను, నా పిచ్చి కోపం. నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ కోపం నా చెల్లిని చూపించకండి ప్లీజ్. ఎవరి కోసం నా నిర్ణయాన్ని మార్చుకోను అని ఇష్టం లేని పెళ్లి చేసి మీ అబ్బాయిని బాధ పెడతారా సార్? నాకు నా కుటుంబం పరువు ప్రతిష్ట ముఖ్యం. పరువు ప్రతిష్టలు మాకు ఉన్నాయి సార్. పరువు ప్రతిష్టల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తోందిరా. పోరంబోకులా తిరిగే నువ్వు ఒక రాముడివి, నీ పెదనాన్న ఒక దశరథుడు. ఏం ఫ్యామిలీరా నీది? నా ఇంటికొచ్చి నా కాలరే పట్టుకుంటావా? నిన్ను కొట్టండి సార్, ఆగిపోయారే. మీ కోపం తగ్గిదాకా కొట్టండి. మీ కాలర్ పట్టుకుంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. ఒక బజార్ రౌడీ మా పెద్దనాన్న మీద చేసినప్పుడు నాకు ఇదే కోపం వచ్చింది సార్. పెద్దవాళ్ళు మీరు తాములను మార్చుకోపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ మనసులు మార్చుకున్నారు సార్. దయచేసి నా చెల్లెల్ని మీ ఇంటికి కొడవడం చేసుకోండి సార్. నేను చేసింది ఇంకా మీకు తప్పు అనిపిస్తే మీ కాళ్ళు పట్టుకుంటాను. చెల్లెలి సంతోషం కోసం పరాయివాడి కాళ్ళ మీద పడేవాడు రౌడీ కాదు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపించు. వద్దండి, మా పెద్దనాన్న నన్ను పిలిచేంత వరకు అక్షంతలు వేసే అదృష్టం నాకు లేదు. నేను ఉన్నా లేకపోయినా మా చెల్లెలి పెళ్లి మాత్రం బాగా జరగాలి. తప్పకుండా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఏంటి శైలు చిన్నపిల్లలాగా? చిన్నన్నయ్యని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. కనీసం ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. వీళ్ళందరూ ఉంటే ఎలా వస్తాడు? వెళ్ళిన వెంటనే ఫోన్ చేద్దాంలే, పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, సంబడి ఈస్ కాలింగ్ యూ. సారీ, వెళ్ళకూడదు. ఆ బీహార్ బొమ్మరు గారు నాకు కూడా తెలియని చోట పెట్టారు కదా, ఆ సంటిగాడు కనిపెట్టేశాడు. సంటి జైల్లో ఉన్నాడు కదయ్యా. బయలు మీద బయటకు వచ్చి గంట అయిందండి బాబు. నా మాటని ఆ బాంబులు గాని ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడి కనుక సంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వెతకండి రా వాడిని. వాడు ఇక్కడే ఉన్నాడు బావా. రేయ్ లెగరా, బయటపడాలి. మళ్ళీ చంటగాడు వస్తాడు. వచ్చాడు. వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దా వచ్చాయి. నా మాటిని ఆ బాంబులు కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేసేయండి. వాడు కనుక సంటికి దొరికితే వాటితో పాటు మీరు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక నేను వెళ్ళొచ్చండి. ఎక్కడికి వెళ్తావు? అసలు ఇప్పుడు మొదలవుతుంది. నేను పుట్టడమే డాక కళ్ళతో పుట్టా. శాటిలైట్ లాంటి ఎక్కడున్నా కనిపెట్టేస్తా. ఎంతమంది వచ్చినా ఈ బాంబులోని కోర్టుకు తీసుకెళ్ళటం ఖాయం. వీడితో పాటు నీకు చిప్పకూడు ఖాయం.
రండ్రా వరుసెట్టేస్తా. ఇప్పుడు తీసుకెళ్ళరా, కోర్టులో సాక్ష్యం చెప్తాడు. జడ్జి గారు ఆ రామకృష్ణ గారి బిల్డింగ్ లో బాంబులు పెట్టింది నేనేనండి, ఆ ఉమాపతి గారు పెట్టమంటే పెట్టానండి అని సమ్మగా చెప్తాడు. నవ్వుకుంటానే. నీకు నవ్వే ఛాన్స్ లేదురా. పోనీ ఓ విజులు వేసుకుంటానే. కెమెరా కుట్టేమనుందా? ఇప్పుడు మోడల్ కెమెరాతో దిగుతున్నాడు. లైక్ ఏ స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, ఐఎమ్ ఏ కెమెరా మ్యాన్. ఒరే మొత్తం మీ భోగవతం అంతా రికార్డ్ చేశాను రా. మంచి ఫోటోజెనిక్ ఫేస్ అదోదే. తట్టాపారగడు నీకేని తెలివితేటలుంటే ఎడ్యుకేటెడ్ ఎదవని నాకేని ఉండాలరా. అయ్య బాబాయ్, వీడు మళ్ళీ తను తినేతనికి వచ్చేస్తున్నాడు. అయ్య బాబాయ్, వీడు వికెట్ అవుట్. ఇంకేడు మ్యాచ్కి పనికిరాడు. పురుషోత్తం గారు చనిపోయినప్పుడే ఉద్యోగం వదిలేద్దాం అనుకున్నాను. మీరేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే పోతాను. ఎరా ఒళ్ళు బలిసిందా? బిల్డింగ్ కూల్చిన నా కొడుకుని వెనకేసుకొస్తున్నావు. ఎంత తీసుకున్నారా వాడి దగ్గర? పళ్ళు రాలిపోతాయి చంటి బాబుని ఇంకొక్క మాట అంటే. సుబ్రహ్మణ్యం, క్షమించండి బాబు. చంటి గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. బిల్డింగ్ కూలిపోవడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో నన్ను భయపడి వెళ్ళి పారిపోతే మీ చేతికి సంకెళ్ళు పడకూడదని తనే బాంబు పెట్టానని అబద్ధం చెప్పి అరెస్ట్ అయ్యాడు బాబు. ఆగిపోయిన అమ్మాయి గారి పెళ్లి వెళ్ళిపోయిన వాళ్ళు మారిపోయి వస్తే జరగలేదు బాబు. చెల్లెల కోసం సిగ్గొదిలి వాళ్ళ కాళ్ళు పట్టుకుని జరిపించాడయ్యా మీ తమ్ముడు కొడుకు. మీ పుత్రరత్నం పెళ్ళాన్ని అనుమానించి నరకం చూపిస్తే అన్న భార్య కోసం అవమానం మింగి తప్పు చెయ్యకపోయినా తలంచుకెళ్ళిపోయాడయ్యా మన చంటి బాబు. మిమ్మల్ని ప్రాణంగా చూసుకున్న మీ తమ్ముడు ప్రాణాలు వదిలింది కన్న కొడుకు వల్ల కాదయ్యా, ఈ ఆణిముత్యాలన్న మాటలకే గుండె పగిలి చచ్చిపోయాడయ్యా మహానుభావుడు. నమ్మొద్దునన్నా, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. వెధవల్లారా, ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తారా? నాకున్నది ఒక్కడే కొడుకురా, చంటి. రేయ్, పెట్రోల్ పోయండి. రే చంటి, నీతో పాటు నీ సాక్ష్యం కూడా తగలబడిపోతుంది. అప్పుడు మీ పెదనాన్న కూడా మీ నాన్నలాగే గుండె పగిలి చస్తాడు. 20 సంవత్సరాల నా పగ ఈ మంటలతో చల్లారిపోతుంది.
చేసుకుంటారా? ఇన్నాళ్ళు వాడు నా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు నేను వాడి కోసం చావడానికైనా రెడీ. రండ్రా, 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 రండ్రా. ఏయ్, వాడి కళ్ళ ముందే ఈ చంటిగాన్ని తగలబెట్టండ్రా. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. మా కోసం నీ ప్రాణాలకు తెగించి ఇంత చేశావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను రా? అంత మాట అనుకుని పెద్దనాన్న.